మనందరినీ కూడా ఆయన సజీవ రేఖల కింద దాచి భద్రపరచు. ఈ రీతిగా ఆయన సన్నిధానంలో మనమందరము కలిసి ఆయన ఆరాధన చేయడం ఎంతో గొప్ప ధన్యమండి. మరి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. సమయం తక్కువ, కానీ దేవుని లేఖన భాగాలను ధ్యానించడం అనేది చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా మీకు దేవుడి ఇచ్చిన ఏదైతే సమయం ఉన్నదో దేవుడి మంత్రంలో మనం గడుపుతారో అది ఎంతో శ్రేష్టము. కనుక ప్రతి ఒక్కరు మీ బైబిల్ గ్రంథాలను తెరిచినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలగనెను. అందరూ కూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై సకులగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనప్పుడేమో ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖంలో నిలిచి రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నానన్నగా. చాలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. నెబుకద్నెజరు అనే రాజు బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉన్న సమయంలో అతనికి దేవుడు ఒక కళను లేక కళలను చూపించడం జరిగింది. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఏదైతే కళ ఆ రాజుకి వచ్చినదో ఆ కళను బట్టి ఆ రాజు యొక్క మనస్సు చాలా వ్యాకులం చెందినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సులను, మీ హృదయాలను దయచేసి దేవుని వాక్యం మీద పెట్టాలి. దేవుని మందిరంలో దేవుడు తన ప్రజలతో ఆయన హృదయంలో ఉన్న ప్రతి మాటను వెల్లడిపరుస్తున్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారో వారి పట్ల దేవుని యొక్క కనుదృష్టి నిలిచి ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మీద శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదానికి నువ్వు దూరస్తులు లేకపోతే దూరస్తులు అవుతావు. కావున ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సును దేవుని వాక్యం పైన నిలుపవలసిందిగా ప్రభుత్వం ఎట్లా కోరుతున్నాం. అయితే ఈ నెబుకద్నెజరు అనే రాజుకు కళ వచ్చింది. ఆ కళను బట్టి అతని మనస్సు ఎంతో వ్యాకులం చెందింది. రాత్రి కళ కన్నాడు, మళ్ళీ తెల్లవారేసరికి తన మనస్సు అంతా చాలా దుఃఖము, చాలా వేదన. రాత్రి అయితే కళ వచ్చింది. ఆ కళ ఏమిటో, ఆ కళ భావం ఏమిటో కూడా రాజుకు జ్ఞాపకం లేదు. ఇక్కడ చాలా తమాషైన విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సాధారణంగా ఏ ఒక్కరికైనా సరే నిద్రలో కళ వచ్చినప్పుడు మరుసటి దినాన రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది, లేకపోతే రాత్రి నాకు ఒక కళ వచ్చింది అని చెప్పి మళ్ళీ దాన్ని మనము నమ్మలు వేసుకుంటాం. కానీ ఇక్కడ నెబుకద్నెజరు విషయంలో మనం చూసినట్లయితే ఈ వ్యక్తికి కళ వచ్చింది, కానీ ఆ కళ ఏమిటో మర్చిపోయాడు. కళ ఏమిటో మర్చిపోయింది కాక అతను అంటున్నాడు కదా, ఆ రాజ్యంలో రాజు అనేక మందిని పిలువనంపించాడు అతని సముఖానికి. రాజ దర్బారులోనికి ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరినంటే సకల కాండను, గారడి విద్య గలవారిని, జ్యోతిష్కులను రాజు పిలిపించి అంటాడు కదా, రాత్రి సమయంలో నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ ఏమిటో నాకు గుర్తులేదు. కాబట్టి మీరు రాత్రి నేను ఏ కళ కన్నానో ఆ కళ ఏంటో మీరు చెప్పాలి అంటున్నాడు రాజు. చూడండి ఎంత తమాషాగా ఉంది. కళ వచ్చింది రాజుకు, కానీ అతను అడిగేది ఏంటి అని అంటే, రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ ఏంటో నేను మర్చిపోయాను, కాబట్టి మీరు చెప్పాలి అని చెప్పి తన రాజ్యంలో ఉన్న సకులగాండ్రను, సకులం చెప్పేవాళ్ళను, జ్యోతిష్కులను, గారడి విద్య చేసేవారిని ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి తన సమూహంలో వారిని నిలవబెట్టినప్పుడు వారికి సవాలు వేస్తున్నాడు నెబుకద్నెజరు రాజు. ఈ కళ భావం ఏంటో, ఆ కళ ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక కళ వచ్చింది, దాన్ని ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఆ కళ భావం కానీ ఆ కళ ఏమిటో కానీ చెప్పని పక్షాన మిమ్మల్ని నేను వెంటనే హతం చేస్తానని చెప్పి రాజు ఆజ్ఞించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక కింద వచనంలో చదివినట్లయితే 4వ వచనము, కల్దీ
భాషతో ఏంటని రాజు చిరకాలం జీవించుగాక తమరి దాసులకు కల సెలవీయుడి మేము దాని భావము తెలియచేసేదము. రాజు నేను దాన్ని మర్చిపోతుంది కానీ కలను దాని భావము మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునిలుగా చేయబడుతుంది, మీ ఇల్లు పెట్ట ముక్కగా చేయబడదు. చాలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ కల్దీలు తర్వాత గాండి విద్య చేసేవారు జ్యోతిష్కులు వచ్చారు, దేవుని రాజు సముఖంలో నిలబడ్డారు. రాజు అంటున్నాడు, రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ ఏంటో నాకు గుర్తులేదు, ఆ కళ భావం ఏంటో కూడా నాకు తెలియటం లేదు, కాబట్టి మీరు దానికి నాకు వివరణ చెప్పాలి అని చెప్పి రాజు అడుగుతుంటే వారు అంటున్నారు, రాజా మీరు చెప్పింది సబబుగానే ఉంది, కానీ ఒక చిన్న మా వైపు నుంచి వినపం ఏంటంటే ఆ కళ ఏంటో మీరు చెప్పండి, ఆ భావం ఏమిటో మేము చెప్తామని వారు అంటున్నారు. అప్పుడు రాజు అంటున్నాడు కదా, చెప్పవలసిన పని నాకు లేదు, ఆ కళ ఏంటో మీరే చెప్పాలి, ఆ కళ వచ్చింది నేను మర్చిపోయాను, ఆ కళ భావం ఏంటో కూడా మీరు చెప్పాలి, చెప్పని ఎడలా మిమ్మల్ని తుత్తునిలుగా చేస్తానంటే మిమ్మల్ని ముక్కలుగా నేను నరికించేస్తాను, మీ ఇంటిని పెంట కుప్పగా మార్చేస్తానని చెప్పి రాజు ఆజ్ఞాపించారు. అయితే ఎప్పుడైతే ఈ మాట వారు విన్నారో వెంటనే వారిలో భయం మొదలైంది. ప్రియమైన బిడ్డలారా, రాజు వేసిన ప్రశ్నకు సమాధానం ఆ రాజ్యంలో ఎవరి దగ్గర లేదండి. ఎంత జ్ఞానవంతులైనప్పటికీ కూడా వారు రాజు వేసిన ప్రశ్నకు సమాధానము చెప్పలేకపోతున్నారు. రాజు అయితే అడుగుతున్నాడు మీరు చెప్పాలి, చెప్పినప్పుడే మీకు నా నుండి బహుమానం అందుతుంది అంటున్నాడు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, రాత్రి నేను కనిన కళ మీరు చెప్పాలి, ఆ కళ భావం కూడా మీరు చెప్పాలి, చెప్పినట్లయితే మీకు మంచి బహుమానాన్ని ఇచ్చి నేను సన్మానం చేస్తాను, మిమ్మల్ని సత్కరిస్తాను, మీ స్థాయిని ఇంకా నా రాజ్యంలో పెంచుతానని చెప్పి వారికి ఆఫర్స్ ఇస్తున్నాడు రాజు. రాజు నోటి వెంట వింటున్న ఈ మాటలు వారికి ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నాయి, మరోవైపు మరణ భయాన్ని వారిలో పెంచుతున్నాయి. రాజు ఏమన్నాడంటే, మీరు చెప్పని ఎడల మిమ్మల్ని ఎంత మాత్రం కూడా నేను ఊరుకోను, వెంటనే కూడా మిమ్మల్ని హతమారుస్తానని రాజు చెప్పినప్పుడు ఆ రాజ్యంలో ఏ ఒక్కరు కూడా ఆ కళను కానీ కళ భావాన్ని కానీ వ్యక్తపరిచే సామర్థ్యము శక్తి ఎవరు కలిగి లేరని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూద్దాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, భూమి మీద ఏ మనుషులను రాజు అడిగిన సంగతి చెప్పచాలడు, ఏ చక్రవర్తి అధికారి సగను గాని ఎద్దను, గాడి విధి గలవాని ఎద్దను, కల్దీని ఎద్దను, ఈ సంగతి విచారింపలేదు. చాలండి. ఇక్కడ అక్కడ ఎవరైతే ఈ గాడిని చేసేవారు జ్యోతిష్కులు కల్దీయులు ఎవరైతే వచ్చారో రాజు పిలవగానే వచ్చిన వారందరూ అంటున్నారు, అయ్యా మేము జ్ఞానవంతులమే, మేము చెప్పగలుగుతాము, కానీ ఆ కళ ఏదో మీరు చెప్పినట్లయితే దాని భావం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాము అని అంటున్నారు. కానీ వారిలో వచ్చిన సందేహం ఏంటంటే వారు అంటున్నారు రాజుతో, భూమి మీద ఏ మానవుడు కూడా మీకు వచ్చిన కళ ఏంటో చెప్పలేదు, ఆ కళ భావం ఏంటో చెప్పలేదు, ఎందుకంటే అసలు ఏం వచ్చిందో చెప్తేనే కదా ఎవరైనా చెప్పగలుగుతారు. అయితే అక్కడ వారందరూ అంటున్నారు, మా వల్ల ఇది అసాధ్యం అండి, భూమి మీద ఏ మనుషునికి కూడా ఇది సాధ్యపడదు, ఇది జరిగేది కాదు, కనుక మీరు అడుగుతున్నారు కానీ మేము దాన్ని చేయలేకపోతున్నాం అని చెప్పి రాజు సముఖంలో వారి సమాధానం ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియదేవుని ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేక మర్మాలను తన సంఘానికి బయలుపరుస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను దేవుని వాక్యం పైన ఉంచి శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఎప్పుడైతే దేవుని వాక్యం పైన నీ హృదయాన్ని పెట్టి దేవుని మాటను నీ హృదయంలోకి తీసుకుని ఆ మాటను బట్టి ప్రతి నిత్యము కూడా దేవుని ప్రేమిస్తూ దేవునికి లోబడుతూ దేవుని యందు విధేయత కలిగి జీవిస్తావో దేవుడిని యందు బహు ఆశీర్వాదాలు అనేకమైన రీతిలుగా ఆయన కుమరించేవాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, నెబుకద్నెజరు అనే రాజు ఆ రాజ్యంలో ఉన్న అసకులగానికి కావచ్చు, గాయడెత్తి చేసే వారికి కావచ్చు, జ్యోతిష్కుడికి కావచ్చు ఒక సవాలు విసురుతున్నాడు. రాత్రి వచ్చిన కళభావము కళ చెప్పాలి, కళభావం కూడా చెప్పాలి. ఇదేంటిది, రాజు నన్ను చిక్కులో పడేశారని చెప్పి వచ్చారు, రాజు ముందు నిలబడ్డారు. చాలా లోపల వారు వాళ్ళ
మరణ వేదన లేకపోతే మరణ భయంతో రాజు సముఖమందు నిలుచుని ఏం చెప్పాలో అర్థం కాలేని స్థితిలో వారు ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. చూద్దాము లేవియ కాండంలో దేవుని వాక్యం సెలవిస్తుందో. లేవియ కాండము 9వ అధ్యాయము, లేవియ కాండము 9వ అధ్యాయము 31వ వచనం. లేవియ కాండం 9వ అధ్యాయము 31వ వచనం. క్షమించాలి, 19వ అధ్యాయము 31వ వచనం. పోకూడదు, అపవిత్రత కలుగు చేసుకోకూడదు. నేను మీ దేవుడినైనా యెహోవాను. చాలండి, మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుదాము. లేవియ కాండము 19వ అధ్యాయము 31వ వచనము. కన్న పిశాచం గల వాని ఎదుగు పోకూడదు, సోదిగాళ్ళను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. చాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాము. నెబుకద్నెజరు రాజు తనకు వచ్చిన కళ ఏమిటో, కళ భావం ఏమిటో, తన రాజ దర్బారులోకి వచ్చిన ప్రతి వారిని గారడ విద్య చేసేవారిని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, జ్యోతిష్కులను అడుగుతున్నాడు, కల్దీయులను అడుగుతున్నాడు. చెప్పండి, రాత్రి నాకు ఏ కళ వచ్చిందో గుర్తు లేదు, కానీ ఆ కళ ఏమిటో, కళ భావం ఏమిటో మీరు చెప్పాలి అని చెప్పేసి ఆయన ఆశ్రయించిన వారు ఎట్టివారు అంటే లేవియ కాండంలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కన్న పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదిగాళ్ళను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో దేవుని ప్రజలు ఏదైనా సమస్య వచ్చిందంటే చాలా మందికి ఉన్న ఒక అపనమ్మకము లేకపోతే ఒక మూఢనమ్మకం ఏంటంటే, చాలా బాధలో ఉన్నామండి, చాలా కష్టాల్లో ఉన్నాము, మా చేయి చూపించుకోవడానికి వెళ్ళాము అని అంటారు. దయచేసి దేవుని వాక్యం పైన శ్రద్ధగా మీ మనసులో పెట్టి వినాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా కుటుంబంలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము, ఎటు తోచని స్థితిలో మేము ఉన్నాము, కాబట్టి మేము చేయి చూపించుకోవడానికి వెళ్ళామని చెప్పి అనుకుంటారు. సహజంగా మీలో చాలా మంది ఈ మాట వినే ఉంటారు. తర్వాత సోది చెప్పించుకోవడానికి వెళ్ళామని అంటారు, లేకపోతే సగనం చూడడానికి వెళ్ళామని అంటారు, జ్యోతిష్కం చూపించుకోవడానికి వెళ్ళామని అంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన సంఘాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని పిల్లలైన వారు ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడాలి తప్ప అన్యుల వలె, లోకస్తుల వలె ఇటు ఆచారాలను మనం ఆచరించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు అనే రాజు జీవాధిపతి అయిన దేవుని ముందు మోకరిల్లి ప్రార్థన చేసి దేవుని యందు ఆయన మనసు నిలిపినట్లయితే దేవుడు ఆ కళను, ఆ కళభావాన్ని వ్యక్తం చేసేవాడు. కానీ నెబుకద్నెజరు అనే రాజు అన్యుడు, లోకరీతిని జీవించే వ్యక్తి. కావున అతనికి తోచిన రీతిగా తన రాజ్యంలో ఉన్న శకునగాళ్లను, సోది చెప్పేవారిని, గాడి విధి గల వారిని, జ్యోతిష్కులను పిలిపించి చెప్పండి, నాకు పరిష్కారం చూపించండి అని అడుగుతున్నాడు. ఈ కాలంలో కూడా అనేకులు దేవుని ప్రజలైన వారిలో కూడా ఇటువంటి చాలా దేవునికి ఇష్టము లేనిది దేవుని ప్రజలు అక్కడక్కడ కలిగి ఉండడము దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించేది. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంతో. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి, నీ కుటుంబ స్థితిని బట్టి, నీకు ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాని నుండి నువ్వు విడుదల పొందాలంటే జీవము గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు విడుదల పొందుకుంటావు. సజీవుడైన యేసుక్రీస్తు పాదముల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. కానీ నెబుకద్నెజరు అనే రాజు అన్యుడు, జీవాధిపతి అయిన దేవుని యొక్క శక్తిని గ్రహించిన వ్యక్తిగా ఉన్నాడు కనుక వ్యర్థమైన వాటిని, అన్య జనాంగం ఆచరించే వాటిని ఇతను పాటించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. లేవియ కాండంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్న పిశాచు గల వారి దగ్గరికి పోకూడదు, సోది కాండను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. చాలా మందికి ఇటువంటి అలవాటు ఉంటుందండి. దేవుణ్ణి కలిగి ఉన్నామంటారు, దేవుణ్ణి నమ్మామని అంటారు, క్రైస్తవులు అని అంటారు, కానీ వారు చేసే పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తాళ్ళు కట్టుకుంటారు, చేతుల్లో తాయితులు కట్టుకుంటారు,
తాబీజు మహిమ అంటారు. ఏంటండి? తాబీజు మహిమ. మహిమ అందులో లేదు, కానీ మహిమ యేసుక్రీస్తులో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఈ ప్రతి పరిస్థితిని ఆయన మార్చుటకు సమర్థుడు, శక్తివంతుడు. దేవుని పిల్లలు అట్టి వాటిని ఆశ్రయించుకోవడం, తాళ్ళు కట్టుకోవడం, తాబీజులు కట్టుకోవడం, తాయితులు కట్టుకోవడం, సోదిగాండ దగ్గరకు వెళ్ళడం, జ్యోతిష్కాలు చూపించుకోవడం, సగుణాలు చూడడం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. దేవుని పిల్లలు చేయకూడని పనులు. ఇంట్లో చదువు బయట పెడుతున్నారంటే సగనం చూసుకుంటారు చాలా మంది. అది దేవుని పిల్లలకు తగదండి. దేవుని పిల్లలకు అది ఎంత మాత్రమో తగదు. ఒకవేళ నీ గృహంలో నుంచి బయటకు అడుగు పెడుతున్నావంటే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి అడుగు పెట్టు. బయట ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. మళ్ళీ క్షేమంగా నీ పని పాటలు ముగించుకుని విజయవంతంగా నీ గృహానికి దేవుడు నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు. కానీ ఈ లోకంలో చాలా మంది చేసే ఈ పని ఏదైతే ఉన్నదో సగలను చూసుకోవడం, ఎదురు వీరు వస్తే నాకు మంచి, వారు వస్తే నాకు చెడు అని చెప్పి ఇటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆచరిస్తారు. ఇది చాలా తప్పని. క్రైస్తవులు, దేవుని పిల్లలు దేవుడిని ముందు పెట్టుకుని నడిచేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన వారు జీవమగల దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వెనుక ఫరో సైన్యం తరుపు వస్తున్నప్పుడు వారి ముందు నిలిచినది ఎవరండి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నిలిచి ఆయన ప్రజలకు మార్గాన్ని చూపించాడు. వారిని ఆశీర్వాదకరంగా వాగ్దాన భూమిలోనికి దేవుడు నడిపించాడు. దేవుని బిడ్డల దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది. ఒకవేళ సంఘంలో ఏ ఒక్కరికి అటువంటి అలవాటు లేదని నేను అనుకుంటున్నాను. మన సంఘ విశ్వాసం చాలా మంచివారు, మంచి బిడ్డలు, ఏ ఒక్కరికి కూడా అలాంటి అలవాటు లేదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఏ కోసాలలో ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇంకనూ దేవుని బిడ్డలను చెప్పుకుంటూ అన్యులు ఆచరించే పద్ధతులను, అన్యులు చేసే ప్రతి కార్యాన్ని నీవు కూడా వాటిలో పాలి భాగస్థుడిగా జీవిస్తున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది దేవునికి వ్యతిరేకమైనది, అది దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవుని దగ్గర మనం మొరపెడితే సమాధానం రాదండి. దేవుని దగ్గరికి ఆశీర్వాదము పొందుకోలేము. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సోదిగాళ్ళ దగ్గరకు, జ్యోతిష్కుల దగ్గరకు చేయి చూపించుకున్నామంటారు. మాకేదో మరి ఇదొకటి లక్కీ స్టోన్స్ ఇవి వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్పి చాలా భ్రమలో ఉంటారు మనుషులు. మీకు అదృష్టం కలిసి రావాలి అని అంటే లక్కీ స్టోన్ లేకపోతే ఏదో విలువైన ఆభరణము ధరిస్తే నీ జీవితం మారిపోదు. కానీ నిన్ను, నీ జీవితాన్ని మార్చి లోక రక్షకుడైన క్రీస్తును నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, నీ కుటుంబంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన నీ ప్రతి పరిస్థితిని మార్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కఠినమైన స్థితిలో నీవు ఉన్నట్టయితే దానిని దేవుడు ఆనందకరంగా మార్చటకు హృదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరిలోనైనా ఒకవేళ దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రజలైన మీరు ఏ ఒక్కరిలోనా ఇంటికి పద్ధతి, దేవునికి దుఃఖాన్ని కలిగించి విధానము ఉన్నట్లయితే దయచేసి విడిచిపెట్టండి. అది ఎంత మాత్రం కూడా దేవుని పిల్లలకు తగదు. దేవుని పిల్లలైన వారు పాటించవలసింది ఎంత మాత్రము కాదండి. ప్రార్థనతో, విశ్వాసంతో దేవునిలో ఎదిగేవారుగా ఉండాలి తప్ప అన్యులు ఆచరించే పద్ధతులను, అన్య ఆచారాలను కలిగి జీవిస్తూ దేవుని బిడ్డలము అని పిలువబట్ట అది ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించేది కాదు. ఆదివారం నాడు దేవుని మందిరానికి రావడం, మిగిలిన దినాలలో అన్యులు ఆచరించే పద్ధతులను, అన్యులు చేసే విధానాలను నీ కుటుంబంలో కలిగి ఉన్నట్టయితే అది ఎంత మాత్రం కూడా దేవుడు దాన్ని చూసి సంతోషించడు. దేవుడు దాన్ని చూసి ఎంత మాత్రం కూడా మెచ్చుకునేవాడు కాదు. అందుకే దేవుని వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు రాజు అన్యుడు, దేవుని శక్తిని ఎరగలేని వ్యక్తి కనుక అన్యుడు ఏ విధంగా అయితే లోకంలో వెతుకుతారో అట్టి రీతిగా ఈ రాజు కూడా వెతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు జీవము గల దేవుణ్ణి ఆరాధించే బిడ్డవుగా ఉన్నావు కనుక దేవుని పాదాల దగ్గర వెతుకు.
లేవియ ఖండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పెడుతున్న నిబంధన, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు సజీవుడైన యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఆయన అడుగు జాడలో నడిచేవారిగా ఉండాలంటే తప్ప అన్యులని అన్య ఆచారాలను పాటిస్తూ దేవుని గాయాలు రేపేవారుగా ఏ ఒక్కరు ఉండకూడదండి. లేవే కాండంలో దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది. 19వ అధ్యాయం 31వ వచనంలో చేతులు చూపించుకోవడం, తాయింతులు కట్టుకోవడం, తాళ్ళు కట్టుకోవడం, తాబీజులు కట్టుకోవడం ఇవేవి కూడా దేవుని పిల్లలకు ఎంత మాత్రమూ తగదో. నువ్వు వీటిని చేస్తున్నావంటే, ఒకవేళ నువ్వు వీటిని ఇంకా కలిగి ఉండి జీవిస్తున్నావనంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. కానీ సాతాను నీలో ప్రవేశించి పూర్తిగా సాతానికి నువ్వు దాసుడు అయినట్టు, దాసురాలు అయినట్టు. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు తన సంఘంతో, ఏ ఒక్కరిలోనైనా ఇట్టి క్రియ, ఇట్టి తీరు ఉన్నట్టయితే దయతో ఇప్పటికైనా మార్పు చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా దేవుని తట్టు మన హృదయాలను తిప్పి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా సొంతం చేసుకోవాలండి. లోకంలో ఎంత వెతికినప్పటికీ కూడా ఆశీర్వాదం రాదు. ఏదో ఆభరణం కలిస్తే ఆశీర్వాదం రాదు. ఏదో చేయి చూపించుకుంటే నీ స్థితి మారదు. జీవాధిపతి అనే దేవుని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు పాదముల దగ్గర ఎప్పుడైతే నిన్ను నీవు సరి చేసుకుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తూ ఆయన మాటకు విధేయురాలుగా జీవించే బిడ్డగా నీవు ఉన్నట్లయితే ప్రతి విషయమందులో కూడా దేవుని కాపుదల, దేవుని సహాయము నీతో ఉంటుంది. నీ కుటుంబంలో దేవుడు ఉంచుతాడు. చూద్దాము దానియేలు గ్రంథంలో దేవుని వాక్యాన్ని. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్య ఆగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపాలని ఆజ్ఞించింది. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచింది. చాలా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రాజు చూస్తున్నాడు. వాళ్ళకి సమయాన్ని ఇచ్చాడు. ఎవరైతే పిలిపించాడో రాజు తన సముఖంలోనికి తనకు వచ్చిన కళ చెప్పాలి, కళ భావం చెప్పని ఎడలా వారికి బహు కఠినమైన శిక్ష రాజు విధిస్తాను, వారిని సంహరిస్తానని రాజు చెప్పిన దానిని బట్టి ఆ రాజ్యం అంతటికి కూడా ఆ వార్త వ్యాపించింది. రాజుగారికి బహు కోపం వచ్చేసింది. రోజులు గడుస్తున్నాయి, సమయం గతించిపోతుంది, కానీ ఎటువంటి సమాధానం కూడా రాజుకు రావటం లేదు. తనకు వచ్చిన కళ అతన్ని ఎంతగానో వేదన గురి చేస్తుంది. అతను చూసిన కళ అతని మనస్సును ప్రతి నిమిషం కూడా నెమ్మదిగా ఉండనివ్వటం లేదు. ఎంతో మనోవ్యాకులము చేత రాజు ప్రతి నిమిషము, ప్రతి గడియా కూడా నా కళ భావం ఎవరు చెబుతారని ఎదురు చూస్తూ రాజ్యంలో ఉన్న వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తన సమయాన్ని వారికి ఇచ్చినప్పటికీ కూడా వారి ఎంత మాత్రం కూడా దాని విషయంలో ఎటువంటి సమాధానం ఇవ్వలేనట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రాజుకు సమాధానం రాలేదో ఆయన కోపము తీవ్రమైపోతుంది. అదేంటి, నా రాజ్యంలో ఇంతగా మిమ్మల్ని పోషిస్తున్నాను, ఇన్ని విధాలుగా నా నుండి మీరు అన్ని పొందుకుంటూ కూడా నాకు అవసరత వచ్చినప్పుడు మీరు నాకు సహాయం చేయలేకపోతున్నారు, నాకు వచ్చిన కళ చెప్పలేకపోతున్నారు, ఆ భావం ఏంటో చెప్పలేకపోతున్నారు అని చెప్పి రాజుకు బహు తీవ్రమైన కోపం వచ్చి ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఎవరైతే జ్ఞానులుగా పిలువబడుతున్నారో, జ్ఞానులుగా పిలువబడడం అంటే ఈ జ్యోతిష్కులను, గాడి విధి చేసే వారిని, సోదిగాలను హతమార్చాలి, ఇక వారిని ఉండనివ్వకూడదని చెప్పి రాజు తన రాజ్యంలో ఒక శాసనాన్ని పెట్టినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆ వార్త రాజ్యవాత వ్యాపించినప్పుడు అందరికీ వార్త తెలిసినప్పుడు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో మనందరినీ కూడా సంహరించాలని చెప్పి రాజు ఆజ్ఞ బయలుదేరింది. ఆ రాజు ఆజ్ఞ బయలుదేరిన సమాచారము రాజ్యంలో ఉన్న ప్రవక్త భక్తుడైన దానియేలు దగ్గరికి కూడా ఆ వార్త వచ్చింది. దానియేలు కూడా రాజ్యంలో ఉన్నాడు. యూదుడు దానియేలు అయితే బబులోను సామ్రాజ్యానికి బానిసగా దానియేలు తీసుకురాబడ్డాడు. తనతో పాటు ఉన్న తన స్నేహితులు కూడా ఆ రాజ్యంలో ఉంటుండగా వారందరూ కలిసి దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించేవారుగా
ఆ రాజ్యంలో దేవునిని సజీవుడైన యెహోవాను ఆరాధించే ప్రజలుగా మీరున్నారు. ఈ వార్త దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు వెంటనే విని, అయ్యో రాజుగారు ఇటువంటి తీర్మానం చేసుకున్నారా, రాజ్యంలోని జ్ఞానులందరినీ తన కలభావము కళ చెప్పలేదని చెప్పి సంహరించాలనే తీర్మానానికి రాజు వచ్చాడా అని చెప్పి దానియేలుకి ఎప్పుడైతే వార్త తెలిసిందో దానియేలు తన స్నేహితులతో చెప్తున్నాడు, ఇదిగో మనము కూడా దేవుని యొక్క శక్తిని లేకపోతే నిజదేవుడైన యెహోవాను ఆరాధించే ప్రజలము కాబట్టి దేవుని యొక్క శక్తి ద్వారా ఇది మనము దేవుని ద్వారా తెలుసుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలని చెప్పి భక్తుడైన దానియేలు తన స్నేహితులతో ఆ వార్తను ఏదైతే రాజు తన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా సంహరించాలని చెప్పిన వార్త దానియేలుకు వినబడినప్పుడు వెంటనే దానియేలు కూడా ఏం చేశాడో చూద్దాము. ముందు దేవుడి వాక్యములు దేవుడు బయలుపరుస్తుండగా ప్రతి ఒక్కరు కూడా దేవుడి వాక్యం పైన మనసును ఉంచండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనము. కీర్తనలు 68వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించడం ప్రభువైన యెహోవా వశము. చాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు, మరణము తప్పించడం ప్రభువైన యెహోవా వశము. ఎప్పుడైతే దానియేలు చివరి ఈ వార్త పడిందో రాజు ఎటువంటి తీర్మానం తీసుకున్నాడు, రాజ్యంలో ప్రతి ఒక్క జ్ఞానిని సంహరించాలని చెప్పి రాజు ఆజ్ఞ బయలుదేరిందని ఎప్పుడైతే దానియేలుకు ఈ సమాచారం అందిందో దానియేలు జీవము గల దేవుని ఆరాధించి బిడ్డగా ఉన్నాడు కనుక దానియేలు యొక్క నిరీక్షణ ఏంటంటే మరణం తప్పించట యెహోవా వశము అని చెప్పి దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఆయన ఉన్నట్టు దేవుడు వాక్యం మనం చూస్తున్నాం. దానియేలు యొక్క నిరీక్షణ ఏంటంటే దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. దానియేలుకి ఈ వార్త తెలిసినప్పుడు అతని మనస్సున కలిగిన నిరీక్షణ ఏంటి అంటే మేము ఆరాధించే దేవుడు సంపూర్ణంగా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఈ పరిస్థితి నుండి మేము తప్పించబడతాము, మా ప్రాణాన్ని మరణం నుండి తప్పించేవాడు మేము ఆరాధించే దేవుడు అని చెప్పి దానియేలు నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన సందర్భాలలో దేవుని బిడ్డలారా శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది ఏర్పడినప్పుడు సహజంగా మానవ స్వభావము ఏమనుకుంటారంటే ఇంత శ్రమ నేను తట్టుకోలేను, ఇంత ఇబ్బంది నేను భరించలేకపోతున్నాను కాబట్టి నేను చనిపోతాను. ఏమంటారండి? చనిపోతాను, ఇంకా నాకు ఈ ప్రాణము వద్దు, నేను విసిగిపోయాను, ఇంకా నాకు బ్రతకాలనే లేదు, నేను చనిపోతాను. ఏ విధంగానైనా చనిపోతానని చెప్పి మానవులు తమలో తాము అనుకుంటారు. దేవుని బిడ్డలారా ప్రాణము తీసుకోవడము అనేది అది దేవునికి ఇష్టకరమైనది కాదండి. ఏ ఒక్కరైనా ఆత్మహత్య అనేది చేసుకున్నట్లయితే ఆ వ్యక్తుల యొక్క ఆత్మ దేవుని రాజ్యానికి చేరదు. భూమి మీద దేవుడు మానవుల్ని నియమించాడు అంటే వారి యొక్క ఆయుష్ను ఆయన తన జీవగ్రంథంలో ముందుగానే లిఖించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డ మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరిని కూడా భూమి మీద ఆయన నిర్మించిన మానవుని యొక్క ఆయుష్ ఆయన జీవగ్రంథంలో రాయబడినది. అయితే శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది ఏర్పడినప్పుడు ప్రజల హృదయాలలో కలిగే ఆలోచన ఏంటంటే ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ప్రాణం తీసుకుంటే సరిపోతుంది, ఇంకా ఏ కష్టము ఏ బాధ నాకు ఉండదు అని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా ఆత్మహత్య అనేది ఇది చాలా పాపమండి. దేవుని యొక్క ఆయుష్ మానవుడికి ఇచ్చినంత కాలం కూడా భూమి మీద మానవుడు దేవుడిని ఆరాధిస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉన్నాయి. కానీ బలవంతంగా తమ ప్రాణాన్ని తీసుకున్న వారు దేవుని రాజ్యాన్ని ఇంత మాత్రం కూడా చేరుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క ఆయుష్ను ప్రతి ఒక్కరి యొక్క జీవ వాయువును ఆయన తన గుప్పిటిలో బంధించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని గ్రహించిన దానియేలు అంటున్నాడు, రాజైతే అత్యాగ్రహము ఎంతో కోపము జ్ఞానులైన వారందరినీ కూడా సంహరించాలి. నా కలభావం చెప్పడం లేదు కనుక
ఏ ఒక్కరు కూడా బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి రాజు అటువంటి తీర్మానం తీసుకున్నప్పటికీ కూడా దానియేలు దేవుడిలో కలిగిన నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు గొప్పవాడు, నన్ను రక్షిస్తాడు, మరణం తప్పించిన యెహోవా వశము అని దానియేలు నమ్మి విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, నువ్వున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి నీవు కూడా విసిగి వేసాలు చెంది ఎందుకు నాకు ఈ ప్రాణం ఇక బ్రతుకుట వ్యర్థము అని నువ్వు అనుకుంటున్నట్టయితే దేవునితో మాట్లాడుతున్నాడు. బ్రతుకుట వ్యర్థము కాదు, నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మానవులు బ్రతికి ఉన్నారు అంటే వారు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలం కూడా జీవాధిపతి అనే దేవుని వెంబడి నడుస్తూ దేవుని యందు కృతజ్ఞత కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే వారిగా ఉండాలండి. శ్రమ రాకపోదు, ఇబ్బంది రాకపోదు, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని చెప్పి ఆ పరిస్థితులన్నింటినీ బట్టి హృదయము బహు వేదనతో దుఃఖముతో నిండిన వారే ప్రజలు వెంటనే పలికే మాట, నాకు ఈ ప్రాణం పోతూ నేను ఏ విధంగా చనిపోతాను అని చెప్పి మానవులు ఆలోచన చేస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, దానియేలు దగ్గరికి శ్రమ వచ్చినప్పుడు, దానియేలు దగ్గరికి మరణం వచ్చినప్పుడు, దానియేలు దగ్గరికి ఇబ్బంది వచ్చినప్పుడు దానియేలు కలిగిన నిరీక్షణ దేవుని ప్రజలు కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రజలు కలిగి ఉన్నారు. దేవుడు సమర్థుడు, నన్ను రక్షిస్తాడు, నా పరిస్థితి మార్పు చేస్తాడు. నేను ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాను, కొరతలో ఉన్నాను, బహువేదనతో ఉన్నాను, కానీ నా పరిస్థితిని నా దేవుడు మారుస్తాడనే నమ్మకము నీవు కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉన్నట్టయితే, దేవుళ్ళ విశ్వాసంతో ముందుకు నడిచే కుమారుడుగా కుమార్తెగా ఉన్నట్టయితే ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. దానియేలు కూడా అటువంటి నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఆ వార్త విన్నప్పుడు భయపడలేదు, వేదన చెందలేదు. అయ్యో నేను చనిపోతానేమో, నా ప్రాణం రాజు తీసేస్తానేమో అనే భయము దానియేలులో ప్రవేశించలేదు. కానీ కీర్తనకారుడు చెబుతున్న రీతిగా సంపూర్ణ విశ్వాసంతో రక్షణకర్త అయిన దేవుడు నా ప్రాణాన్ని కాపాడుతాడు, మరణాన్ని తప్పించట యెహోవా వశములో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది నా ప్రాణము, కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పి దానియేలు ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించే వ్యక్తిగా చేస్తున్నాం. సమస్య ఉన్నదని, ఇబ్బంది ఉన్నదని, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితి నేను వేధిస్తున్నా, నేను దుఃఖపరుస్తున్నా, నీ హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నా, నీవు నీ హృదయాన్ని దేవుని వాక్కు ద్వారా ధైర్యం తెచ్చుకొని దేవునిలో నీలో నీవు బలపరచుకో. ఎప్పుడైతే మనం అలాగా దేవునిలో మనం దేవుని వాక్కును బట్టి బలాన్ని పొందుకుంటామో, ఆ బలమైన వాక్కు నిన్ను నిలబడుతుంది. నిలబడిన నీవు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కు ఒకవేళ నీ హృదయంలో లేనట్టయితే, దేవుని మాట మీద నువ్వు ఆధారపడకపోతే, నీ శ్రమని ఇంకా కృంగదీస్తుంది, నీ ఇబ్బందిని ఇంకా వేదన గురి చేస్తుంది, నీ పరిస్థితి ఇంకా నీ మనస్సులో ఆ వేదన రెట్టింపు చేసి దేవుని వైపు చూసే మనస్సును సాతాను నీలోని దొంగిలిస్తాడు. దేవుని వైపు చూడలేవు. నువ్వు అనునిత్యం కూడా దేన్ని చూస్తావంటే నీ శ్రమనే చూస్తావు, ప్రతి నిమిషం కూడా దేన్ని చూస్తావంటే నీ ముందున్న కష్టాన్ని చూస్తావు, కానీ దేవుని నువ్వు చూడలేవు. కానీ దానియేలు వలె విశ్వాసము నిరీక్షణ కలిగిన బిడ్డగా నీవు ఉన్నట్టయితే, శ్రమ నిన్ను వేధిస్తున్నప్పటికీ కూడా నీవు జీవాధిపతి అయిన దేవుడిని చూసినప్పుడు దేవుడి పరిస్థితిని మారుస్తాడు. ఆ నమ్మకత్వాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకాన్ని మనం కలిగి ఉంటాము. ప్రియదేవుని బిడ్డలారా, దానియేలు ప్రాణాన్ని రక్షించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన సంఘంతో మాట్లాడుతున్నాడు. రాజు హస్తముల నుండి దానియేలు ప్రాణాన్ని రక్షించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న ప్రతి బిడ్డతోనూ, ప్రతి కుమారుడితోనూ, కుమార్తెతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ వేదనతో వచ్చినట్లయితే దేవుడి మందిరానికి, దుఃఖంతో ఉన్నట్లయితే ఈ పరిస్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేదన పడకు, దుఃఖపడకు. ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితిని మార్పు చేస్తాడు. మరి ఆశీర్వాదము నువ్వు చూడగలుగుతావు. ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము కూడా దేవుని చేతిలో దాచబడినది. అది పొందుకోవాలంటే మనము నిరీక్షణలో విశ్వాసాన్ని కోల్పోకూడదు. దానియేలు కూడా అదే విధంగా శ్రమ వచ్చినప్పటికీ కూడా బహుధైర్యాన్ని కలిగి నిరీక్షణతో ఈ మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరణము తప్పించట ప్రభువైన యెహోవా వశము, మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయ దేవుడైన యెహోవా
ఉన్నాడు అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. శ్రమలో ఇటువంటి మాట పలకడం ఎంతో గొప్ప ధన్యత. సహజంగా మనం చూసినట్లయితే కఠినమైన పరిస్థితులు కూడా మనం నడుస్తున్నప్పుడు ఇటువంటి మాటలు పలకడము చాలా కష్టము. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నిన్ను నీవు దేవుడిలో బలపరుచుకుని దేవుడు వాక్కు మీద నువ్వు ఆధారపడుతూ దేవునికి పరిపూర్ణమైన చోటు నీ హృదయంలో ఇచ్చి దేవుని ప్రేమించే కుమార్తెగా దేవునికి విధమైన బిడ్డగా నువ్వు ఉంటావు. ఈ మాటలు నువ్వు పలుకుతావు. ఈ మాటలు పలికిన నీ నోటితోనే శ్రమ పోయింది, దేవుడు నా జీవితంలో మేలు చేశాడని సాక్ష్యం చెప్పే రీతిగా దేవుని స్థితి మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసంతో దేవుని కార్యాలను మీరు చూడగలరు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే గడిచిన వారంలో దేవుడు తన సంఘంతో మాట్లాడాడు. బీదలైన వారిని, నిరుపేదలైన వారిని పెంట గొప్ప మీద లేవనెత్తి ప్రజలతో తన ప్రధానులతో కూర్చుని పెట్టినప్పుడు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో గడిచిన వారు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆ కార్యాన్ని దేవుడు తన సంఘంలో జరిగిస్తున్నాడు. అనేక మంది జీవితాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. గొప్ప దేవుడు. నిజానికి ఈ సాక్ష్యాన్ని దేవుని పిల్లలు చెప్పాలి, కానీ వారి పక్షంగా దేవుడే పలికిస్తున్నాడు నా నోటి ద్వారా. గడిచిన వారంలో దేవుడు తన సంఘానికి జ్ఞాపకం చేశాడు. ఖాళీ నడకతో వచ్చిన వారు మంచి బైక్ మీద దేవుని మందిరానికి వచ్చేలా దేవుడు చేశాడు. బైక్ మీద వచ్చిన వారు కారులలోనికి దేవుడు వారిని నడిపించి కారు మీద దేవుని మందిరానికి వచ్చేలా దేవుడు చేశాడని చెప్పి గడిచిన వారంలో ఆ సాక్ష్యాన్ని పెద్ద మాటల్లో మనము దేవుడు తన సంఘంలో ప్రజలకు వినిపించా ప్రతి ఒక్కరు కూడా విన్నాము. ఈ వారంలో ఆ కార్యాన్ని దేవుడు ప్రజలైన సమపక్షంగా జరిగించాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడు ఎవరి బిడ్డ జీవం. ప్రతి ఒక్కరు కూడా యవనస్తులైన ప్రతి బిడ్డ కూడా మంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు, సేవల ప్రార్థన ద్వారా దీవెనకరమైన స్థితిలో దేవుడు వారిని నడిపించాడు. ప్రతి ఒక్కరు కూడా చక్కని వయసు కలిగి ఉన్నారు. వారి పనిపాట్లో వారు వాటిని వినియోగిస్తూ ఉన్నారు. అయితే జీవం కూడా వారి మధ్యలో ఒకరిగా ఉన్నాడు. కానీ గడిచిన వారము దేవుడు చెప్పిన రీతిగా కాలి నడకన వచ్చిన వారికి దేవుడు మంచి బైక్ ఇస్తాడు. కొంతమంది జీవితాల కార్యాలు జరిగాయి, ఇక మీద జరగబోతున్నాయి, మనం చూడబోతున్నాం అని దేవుడు చెప్పిన మాట ఈ వారంలో దేవుడు జరిగించాడు. జీవనం అయితే బైక్ లేదు, కానీ చెప్పాడు. సేవకులకు చెప్పినాడు ఇంతకుముందు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నాకు మంచి బండి కావాలి, దాని కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడం దయచేయండి ఉన్నప్పుడు తప్పకుండా బాబు దేవుడికి సహాయం చేస్తాడు, మంచి వాహనాన్ని కలిగి ఉంటామని దైవ సేవకులు ప్రార్థన చేయడం చెప్పడం జరిగింది. అలాగే ఈ వారంలో మాతో కూడా ఆ విషయాన్ని పంచుకోవాలి. నేను ప్రయత్నం చేస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నాకు మంచి వాహనాన్ని ఇవ్వాలని చెప్పి ఆ బిడ్డ కాలి నడంతో నడిచిన బిడ్డను దేవుడు ఈ రోజున లక్షల రూపాయలు ఖరీదు చేసే బైక్ కొని స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మన దేవుడు. తన ప్రజలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎంతో గొప్ప కార్యాలు దేవుడు సంఘంలో జరిగిస్తుంది. కాలి నడక నుంచి బిడ్డలకు మంచి వయసు ఇచ్చి దేవుడు మందిరానికి రావడానికి, దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు, దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి దీవెన ప్రతి బిడ్డ పొందుకోవాలనేది దేవుని ఆశ. ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతాము, దేవునికి చోటిస్తాము, దేవుని యొక్క విధేయత కలిగి జీవిస్తాము, కార్యాలు మనం చూడగలుగుతాం. కార్యాలు తప్పకుండా దేవుడు జరిగించేవాడు. మరి ఆ కుటుంబంలో దేవుడు చేసిన కార్యంలో నేను ఎంతగానో దేవుని పక్షంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా తండ్రి గారు ఉంటే ఎంత సంతోషపడ్డాను. ఆ సంతోషం ఎంత అంత కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సంఘంలోనే కాదు మధురవాడి సంఘంలో కూడా ప్రజలు ఏ కార్యాలు వారు చూసినప్పటికీ కూడా వారు పలికే మాట, దైవజనుల కొరకు ఎంతో ప్రార్థన చేశారు. నిజంగా దైవజనుల ప్రార్థన జీవితంలో ఫలించింది, మేము మేలు ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. దైవజనులు ఉంటే ఇంకెంత సంతోషపడేవారు అని చెప్పి ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో ఆ కుటుంబం పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు నేను ఎంతగానో మైపరుస్తున్నాను. మరి దైవజనులు ఉంటే చాలా సంతోషించాను. ఎందుకంటే ఆయన చేతి హస్తాలు చిన్న బిడ్డలుగా ఉన్న వారి మీద ఉంచి చిన్నతనం నుండి వారి వరకు ప్రార్థన చేశారు. దైవజనులు చిన్నతనం నుండి ఆ బిడ్డలు మాకు తెలుసు.
అందరికీ తెలుసు. అటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యాన్ని జరిగించడం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రార్థన వ్యర్థంగా పోయేది కాదండి. ప్రార్థన ఏమాత్రం కూడా వ్యర్థంగా పోయేది కాదు. ప్రార్థన ఒకనాటికి అది మీ కంటి ముందు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు చేసిన ప్రార్థన నేటికి కూడా సంఘంలో అది ఫలింపులోని దేవుడు తీసుకొస్తుంది. అనేక కార్యాలు సంఘం చూడబోతున్నారు. అనేకమైన సాక్ష్యాలను మనం వినబోతున్నాం. దేవుడు గొప్ప దేవుడు అయినాడు. చూద్దాం దేవుడి వాక్యంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. రాజు ఎదురు నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితంగా వచ్చిన ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగుగా అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియచేసింది. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావం తెలియచెప్పుటకై నాకు సమయం దయచేయమని రాజును బ్రతిమాలను. చాలా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ వాక్యం దానియేలుకు తెలిసిందో వెంటనే దానియేలు తన హృదయంలో అనుకున్న మాట, ఏంటి రాజుగారు ఇంత తీవ్రమైన కోపంతో ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఆజ్ఞ ఇంత వేగంగా జారీ చేశారని చెప్పి వెంటనే రాజు సేనాధిపతి అయిన ఆ వ్యక్తి దగ్గరికి దానియేలు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఎందుకు రాజుగారు ఇటువంటి తీర్మానం చేసుకున్నారు? నాకు కొద్ది సమయం ఇవ్వండి. నేను రాజు గారి దగ్గర ఆ సమయాన్ని తీసుకుని ఆ సమయంలో జీవము గల దేవుడి దగ్గర నేను మొదలుపెడతాను. దేవుడు ఆ ప్రార్థన సమాధానం ఇచ్చి రాజుగారి యొక్క కళ భావాన్ని కూడా తెలియజెప్పడం సమర్థులు, నేను ఆరాధించే దేవుడు అని చెప్పి రాజుగారి దగ్గర కొద్దిపాటి సమయాన్ని దానియేలు అడుగుతున్నట్టు దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ రాజ్యంలో అనేకులు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా సమాధానము చెప్పలేకపోయారు. కానీ దానియేలు అంటున్నాడు గొప్ప నిరీక్షణతో రాజు సముఖంలోనికి వెళ్ళి ఆగ్రహంతో ఉన్న రాజు ముందు నిలబడి అంటున్నాడు, అయ్యా నాకు కొద్ది సమయం దయచేయండి. మీరు ఇచ్చిన సమయంలో నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఆ సమాధానాన్ని బట్టి మీ కళ భావాన్ని నేను తెలియజేస్తానని చెప్పి దానియేలు అడుగుతున్నట్టు మనం చూద్దాం. చూడండి కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 28వ వచనం. 107వ అధ్యాయం కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 28వ వచనం. త్వరగా 107వ అధ్యాయము 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించదు. చాలండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదల్లో నుండి యెహోవా రక్షించను లేక విడిపించను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దానియేలు కూడా ఆ శ్రమను బట్టి, ఆ ఇబ్బందిని బట్టి, రాజు ఆజ్ఞను బట్టి దేవుని సన్నిధానంలో ప్రభువా నీవే సహాయం చేయాలి, ఈ పరిస్థితి నుంచి ఆ ప్రాణాన్ని నీవే రక్షించాలి. నా ప్రాణము ఈ రాజ్యములో అనేకులైన వారు ఉన్నారు, జ్ఞానులుగా పిలువబడేవారు, వారందరి ప్రాణాలను నువ్వు రక్షించాలి అని చెప్పి శ్రమకు తాళలేక దేవుని సన్నిధానంలో దానియేలు ప్రార్థన చేస్తున్నట్టు దేవుని వాక్యం చూస్తున్నాం. మీ దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, నీ హృదయం బహువేదనతో ఈ పరిస్థితిని బట్టి కృంగిపోతుందని చెప్పి దేవుని దూరం అయిపోవడం కాదు. కానీ దేవుని వాక్యం అంటుంది, శ్రమకు తాళలేక వారు యెహోవా సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేసినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో మొరపెడతామో, దేవుని పాదాల దగ్గర మనము వెతుకుతామో, దానికి సమాధానము, దానికి దేవుని దగ్గర నుంచి ప్రతి సమస్యకు పరిష్కారం పొందుకోగలుగుతాం. ఇది నమ్మిన వారు వారి జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. దేవుని వాక్యంలో చూస్తున్నాం. దానియేలు కూడా అదే పని చేస్తున్నాడు. శ్రమ వచ్చిందని భయపడలేదు, ఇబ్బంది వచ్చిందని చెప్పి ఇంకా నిరాశ వరకు పోలేదు. కానీ దేవుని సన్నిధానంలో మోకరి ఆ శ్రమను జయించడానికి దేవుని శక్తి కొరకు దేవుని దగ్గర వెతుకున్నట్టుగా చూస్తున్నాం. మరి నీ జీవితంలో నీకున్న పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నావు? ఏదో కావలసిన దేవుడు అడుగుతుంది. దేవుని సన్నిధానంలో మొదలుపెడుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని సమాధానం కోసం ఎదురు చూస్తున్నావా? దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? దేవుని పట్ల విశ్వాసం నీకున్నదా? దేవుని కార్యం నేను చూడగలుగుతాను, దేవుడు నన్ను విడిపిస్తాడు, యేసు ప్రభు తిరిగి నన్ను నిలబెడతాడు అని నమ్మకము కలిగి నేను జీవిస్తున్నావా? దేవుని అడుగుతున్నాను. ఒకవేళ అతి రీతిగా మీ హృదయం లేనట్టయితే ఇకనైనా మార్పు చెందండి. నమ్మకమైన జీవితాల్లో రండి.
దేవుడిచ్చే పరిపూర్ణమైన దీవెనలు ప్రతి బిడ్డ చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి దానియేలు 2వ అధ్యాయం త్వరగా దయచేసి నాకు వాక్యానికి సహకరించండి. దానియేలు 2వ అధ్యాయం 19వ వచనం. అంతటి రాత్రి దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడేది కనుక దానియేలు పరలోకమందు దేవుని స్తుతించిన చాలండి. దానియేలు ఎప్పుడైతే రాజు దగ్గర కొంత సమయాన్ని అడిగాడో ఆ సమయంలో తిరిగి మళ్ళీ రాజుకు సమాధానం చెప్పాలి. మళ్ళీ దానియేలు ఎక్కువ సమయం తీసుకోకూడదు. మిగిలిన వారందరూ కూడా సమయం తీసుకున్నారు, కానీ రాజు యొక్క సమయాన్ని వృధా చేయడం వల్ల రాజు కోపం ఎక్కువైపోయి ఇంకా రాజ్యంలో ఏ జ్ఞాని పడేవాడు ఉండకూడదు, దాన్ని సంహరించాలని చెప్పి ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు అయితే రాజు యొక్క సన్నిధానంలో రాజును కొద్దిగా సమయం నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా నా దేవుడి పాదాల దగ్గర మొరపెడితే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు వినే దేవుడు, ఆయన దగ్గర నేను మొరపెడతాను, నీ కలభావాన్ని నేను చెప్తానని చెప్పి ధైర్యంగా రాజు దగ్గర నిలబడ్డాడు. సమాధానం చెప్పాడు. తన గృహానికి వచ్చాడు. రాత్రి వేళ మోకరించి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క సమాధానం దానియేలు పొందుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రమను బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాన్ని బట్టి నువ్వు వెనక వెళ్ళిపోవడం కాదు, దేవుడి సన్నిధికి దూరం అయిపోవడం కాదు, ఇంకా నాకు దేవుడు వద్దే వద్దు అని అనేవారు అనేకులు ఉన్నారు. కానీ అటు రీతిగా మనం జీవించినట్లయితే విజయాన్ని లేకపోతే జయ జీవితాన్ని మనము స్వతంత్రించుకోవాలి, పొందుకోలేము. కానీ దానియేలు ఎటు రీతిగా అయితే దేవుడి పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడి దానియేలుకు కళ యొక్క భావాన్ని, ఆ మర్మాన్ని బయలుపరిచినట్టు దేవుడి వాక్యం మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత చమత్కారంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తికి కళ వచ్చింది, కళ వచ్చిన వ్యక్తి కళ మర్చిపోయాడు. ఆ ఊర్లో ఉన్న అందరినీ కూడా ఏమంటున్నాడంటే చెప్తారా చేస్తారా అంటున్నాడు. ఎంత చమత్కారంగా ఉంది. కళ వచ్చిన వ్యక్తి బాగానే ఉన్నాడు, కానీ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటున్నాడు చెప్తారా చచ్చిపోతారా, చెప్పినట్టయితే మీకు సన్మానం చేస్తాను, మీ స్థాయిని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. ఒకవేళ చెప్పలేదా మీరు అక్కడే వదిలిపడతారు, సంహరింపబడతారని చెప్పి రాజు తగినప్పుడు దానియేలుకి మాత్రం ధైర్యంగా ఆ శ్రమను జీవాధిపతి అయిన యెహోవా ద్వారా ఎదుర్కొన్నట్టుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఎటువంటి కఠినమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా దానియేలు వలె దేవుని సముఖంలో ప్రార్థనతో శ్రమను ఎదుర్కొనే వారిగా సంఘం ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బంది కష్టము నిన్ను నలిపేస్తున్నప్పటికీ కూడా దానిని బట్టి కృంగిపోవద్దు, దానిని బట్టి నిరుత్సాహపడద్దు, దానిని బట్టి దేవునిలో వెనకబడవద్దు. మరింత ఎక్కువగా ప్రార్థన చేయి, మరింత ఎక్కువగా నీ విశ్వాసాన్ని దేవునిలో పెంచుకో. దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిచిపెట్టడు, తిరిగి నన్ను నిలబెడతాడు అని ఎప్పుడైతే నమ్మకస్తురాలుగా దేవునితో అంటి పెట్టుకుని బ్రతుకుతావు, ఖచ్చితంగా ఈ పరిస్థితి అంతటిని కూడా ఆయన తన చిత్త ప్రకారంగా నమ్మకమైన దేవుడు, నమ్మకమైన కార్యాలు నీ పట్ల జరిగించేవాడు. అది దానియేలు కూడా తన జీవితంలో చూస్తున్నాడు. చాలా బాగుంది నేను చెప్తానని చెప్పి రాజు దగ్గర సవాలు చేసి వచ్చాడు, మొరపెడుతున్నాడు, మోకరించాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి దానియేలుకు దేవుని నుండి సమాధానం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ శ్రమను బట్టి, నీ ఉన్న స్థితిని బట్టి దేవుని సన్నిధానంలో కావచ్చు, నీ గృహంలో కావచ్చు, మోకరించి కన్నీటితో నీ హృదయాన్ని తెరిచి దేవుని పాదాలను నీ కన్నీటితో కడుగుతూ నీ సమస్య దేవుని దగ్గర పెడతావు, పరలోకం నుండి సమాధానం ఖచ్చితంగా నువ్వు చూస్తావు, పరలోకం నుండి సమాధానం ఖచ్చితంగా నువ్వు వింటావు, పరలోకం నుండి ఖచ్చితంగా ఆశీర్వాదము నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. దానియేలు అదే పాటించాడు, అదే చూస్తున్నాడు. దానియేలు మరణం తప్పించడం యెహోవా వశము అని నమ్మాడు. సంపూర్ణంగా దేవుడు నన్ను రక్షించడం సమర్థుడని విశ్వాసముతో రాజు దగ్గర సమయాన్ని అడిగి ప్రార్థన చేశాడు. పరలోకంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ కళ యొక్క మర్మాన్ని రాజుకు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సమయం సరిపోదు కనుక నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మీరు గృహానికి వెళ్ళిన తర్వాత చదవండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. దేవుని వాక్యం మీ గృహానికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ కలభావము ఆ ఏదైతే రాజుకు వచ్చిందో అదంతటినీ కూడా ఆ 36వ వచనం నుండి మనం చూడవచ్చు.
అది అంత్య దినాలలో ఏం సంభవించబోతుందో దానిని దేవుడు రాజుకు చూపించాడు. అది చూసినప్పుడు రాజు యొక్క హృదయం కలవరం చెందింది. కానీ ఆ కళ భావాన్ని, కళను కూడా వివరించటకు శక్తిని దేవుడు దానియేలుకు, ఆ రాజ్యంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, కానీ సజీవుడు జీవాధిపతి అయిన దేవుడిని ఆరాధించే వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. దానియేలు స్నేహితులు ఉన్నారు కనుకనే దానియేలుకు ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ రాజ్యంలో వారందరూ కూడా మౌనులైపోయారు. దానియేలు మాత్రమే కళ యొక్క భావాన్ని చెప్పినట్టుగా దేవుడి వాక్యాలు మనం చూస్తాం. దేవుడిని ఆశీర్వదించినప్పుడు, దేవుడిని స్థితిని మార్చినప్పుడు అందరూ నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మౌనంగా ఉండి దేవుడు వీరి పట్ల ఇంత గొప్ప కార్యం చేశారు అని చెప్పి అందరూ కూడా నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపడే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. రాజ్యంలో ఉన్న వారందరూ మౌనులైపోయారు, ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయింది. కానీ జీవాధిపతి అని దేవుడు ఆరాధించే విధంగా ఉన్న దానియేలు మాత్రం కలభావాన్ని రాజుకు వ్యక్తపరిచినట్టుగా పరలోకం నుండి దేవుని యొక్క స్వరాన్ని విని దానికి సమాధానం రాజుకు అందించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, చివరిగా మనం చూద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46 వచనం. దయచేసి ఏ ఒక్కరు కూడా మీ హృదయాల్లో అనుకోకండి. దయచేసి ఒక నిమిషం, మీరు మందిరానికి ఏ టైంకి వచ్చారో నాకు తెలియదు, ఎందుకంటే నేను లేను. ప్రతి ఒక్కరు కూడా 10 గంటలకు ఆరాధన అని తెలుసు. మరి ఎన్ని గంటలకు మీరు దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు. కానీ ఆలస్యంగా వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోవాలండి, చెప్పాలి సమాధానం. ఆలస్యంగా వచ్చాం కనుక ఆలస్యంగానే, ఎందుకంటే కడుపు నిండా దేవుని వాక్యాన్ని నింపుకుని ఆశీర్వాదాన్ని ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆలస్యంగా వచ్చినప్పుడు ఆలస్యంగానే వెళ్ళాలి, త్వరగా వస్తే త్వరగా. కనుక ఈ మర్మాన్ని సంఘానికి దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేగంగా మందిరానికి రండి, సమయానికే మనము ముగించుకోవడానికి దేవుడు కృప చూపుతాం. ఒకవేళ ఆలస్యంగా వచ్చినట్టయితే కొంచెం వాక్యాన్ని తనివి తీరా మీరు వినడానికి, దేవునిలో బలపడడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడని చెప్పి ఇంకా దేవునిలో బలపొందండి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46 వచనం. అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్యంలో ధూపమును సమర్పించి అతనికి ఆజ్ఞాపించు. మరియు రాజు మర్మములు బయలుపరచు, నీవు సమర్థుడైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట ఒక అన్యుని నోటి వెంట దేవుడు పలికిస్తున్నాడు. ఇంతవరకు కూడా ఇటువంటి మాట నెబుకద్నెజరు తన జీవితంలో పలకలేదు. ఎప్పుడైతే దానియేలు దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేసి పరలోకం నుండి దేవుని సమాధానాన్ని విని రాజుకు బయలుపరిచాడు, వెంటనే రాజు ఆశ్చర్యపడుతున్నాడు. అయ్యో, నా రాజ్యంలో ఇంతమంది జ్ఞానులు ఉన్నారు, ఇంతమంది తెలివైన వారు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పలేకపోయారు, నా కళను కలభావాన్ని తెలియచేయలేకపోయారు. కానీ దానియేలు నీవు ఆరాధించే దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభు అయి ఉన్నాడని చెప్పి ఒక అన్యుడు గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నట్టు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్యుడైన రాజు గొప్ప దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. మహాదేవుని యొక్క మహా కృపను ఆ రాజు తన కనులారా చూసినట్టు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. రాజే అంటున్నాడు, నువ్వు ఆరాధించే దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువు, ఆయన మర్మాలను బయలుపరిచే దేవుడు అని చెప్పి ఒక అన్యుడు అంటున్నాడంటే ఎంత ఆశ్చర్యం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆరాధిస్తున్న నీవు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేసినప్పుడు అనేక మంది నిన్ను గురించి సాక్ష్యం పలికే విధంగా ఉండాలి. నీవు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి నిజంగా మీరు దేవుడు ఎంత గొప్పవాడు, వీరి స్థితి ఎంతగా మార్చబడింది, వీరు ఎంత దీవెనకరంగా ఉన్నారు, వీరు ఎంతగా దేవునిలో ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నారని చెప్పి నీ చుట్టూ ఉన్నవారు ఆ రాజు అని సాక్ష్యము పలికే రీతిగా నీ జీవితము నీ కుటుంబము ఉండాలని ఉదయకాల సమయంలో తన సంఘానికి దేవుడు లభిస్తుంది. దేవుడు
దానియేలు జీవితాన్ని ఒక సాక్ష్యముగా దేవుడు మన మధ్య ఎత్తుకు పెడుతున్నాడంటే, శ్రమలో ఇబ్బందులు దానియేలు మరణం వచ్చినప్పటికీ కూడా దేవుడు నన్ను తప్పిస్తాడనే నిరీక్షణను కోల్పోలేదు. మరణం కంటే భయంకరమైన స్థితి ఇంకేమీ లేదు. మరణమే దానియేలు ముందుకు వచ్చినప్పటికీ కూడా దానియేలు నిరీక్షణను, విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర కనిపెట్టాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా, సమాధానాన్ని దేవుని దగ్గర నుంచి రాజుకు తెలియజేసినట్టుగా, రాజు ఎప్పుడైతే ఆ సమాధానం దానియేలు నోటు విన్నాడో వెంటనే రాజు అంటున్నాడు, ఇటువంటి వ్యక్తి మన రాజ్యంలో ఎవరు లేరు కాబట్టి దానియేలు యొక్క స్థాయిని, స్థానాన్ని పెంచండి అని ఆజ్ఞాపించాడు. అంతవరకు కూడా ఒక స్థానంలో ఉన్న దానియేలు ఆ రాజు ఎప్పుడైతే ఆ కలభావాన్ని దేవుని ద్వారా దానియేలు రాజును వ్యక్తపరిచాడో, రాజు చెప్పిన రీతిగా బహుమానాలు ఇస్తాను, సమ్మానిస్తాను, కలభావం చెప్పండి అని ఏదైతే ముందు అన్నాడో ఆ మాట దానియేలు పట్ల రాజు జరిగించాడు. దానియేలును రాజు హెచ్చైన స్థానానికి పెట్టినట్టుగా, తన స్థాయిని హెచ్చైన స్థితిలో దేవుడు రాజ్యంలో ఉంచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తనతో పాటు తన స్నేహితులైన ముగ్గురు కూడా, శత్రుఘ్న, మేషక్, అబేద్నెగో వారు కూడా దానియేలుతో పాటు వారి యొక్క స్థాయిని దేవుడు హెచ్చించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో నీ స్థితి దీన దశలో ఉన్న నిన్ను దేవుడు ఉన్నత స్థానానికి నడిపించేవాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి దేవుని వాక్యాన్ని, విశ్వాసం ఉంచండి దేవుని మాట పైన. దేవుని వాక్యము సత్యమైనది. దేవుడు ఆయన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. దానియేలును హెచ్చించిన దేవుడు, దానియేలును ఉన్నత స్థానానికి నడిపించిన దేవుడు ఈ స్థానాన్ని కూడా ఆయన మార్చుకు సమర్థుడు. ఈ పరిస్థితిని కూడా ఆయన ఆశీర్వాదంలోకి నడిపించేవాడు ఉన్నాడు. కావున దేవుని వాక్యాన్ని విన్న వారందరూ కూడా, మీ అందరూ కూడా మీ హృదయాలలో ఈ పరిస్థితిని బట్టి ఒకవేళ కలవరంతో ఎవరైనా వచ్చినట్లయితే ప్రార్థన చేయండి. దానియేలుకు ఏ విధంగా అయితే దేవుడు సమాధానాన్ని ఇచ్చాడో నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా దేవుడు సమాధానాన్ని ఇచ్చి శాంతిని, ఆశీర్వాదాన్ని తన ప్రజలైన మీకు మెండుగా కొమ్మరించడం సమర్థుడని నమ్మండి. ప్రార్థన చేయండి. బహుబలంగా దేవుని ముందుకు నడిచి దేవుని పిల్లలుగా బ్రతుకుదాం. దేవుడి ఆశీర్వాదాలు పొందుకున్నాం. దేవుడి వాక్యం జీవించుకున్నాం. హల్లెలూయా.